నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలిపిన కాంగ్రెస్ జాతీయ నాయకుల పట్ల పోలీసుల వైఖరిని ఆయన ఖండించారు. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో కాంగ్రెస్ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. సిడబ్ల్యూసీ సభ్యుడు రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ సర్కిల్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. పరీక్షల నిర్వహణలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలిపిన కాంగ్రెస్ జాతీయ నాయకుల పట్ల పోలీసుల వైఖరిని ఆయన ఖండించారు. కేంద్రంలో మోడీ గారు ప్రభుత్వం ఏర్పడి 12.5 సంవత్సరాల్లో నీట్ పరీక్షా పత్రాలే కాదు అనేకమైనటువంటి ప్రభుత్వ పరీక్షా పత్రాలు 152 సార్లు లీకులైనాయి. కోట్ల మంది నిరుద్యోగులు విద్యార్థులు ఆవేదనకు గురి అయినారు. వాళ్లకు అంది వచ్చినటువంటి అవకాశాలు జారిపోయినాయి. కోట్ల కుటుంబాలు ఈరోజు బాధలు పడుతూ ఉన్నారు. ఈ దేశంలో 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. మేము అధికారంలో ఉన్నప్పుడు 2014లో ఈ దేశంలో 4.5% నిరుద్యోగులుంటే ఈరోజు 15% నిరుద్యోగులు తయారైనారు.